లొకేషన్ షేర్ చేయనా మన డైమండ్ ఒకసారి ముట్టుకో ఇట్లా ఒక గోల్డ్ కాఫీ అయితే వచ్చింది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రిచ్ టు పూర్ బెడ్స్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రిచ్ వన్ కి వచ్చేసి కంప్లీట్ గా ఒక బెడ్ ఉంది. బెడ్ తో పాటుగా ఫుడ్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అవుతున్నాయి అన్నమాట. మిడిల్ లో మీరు చూసినట్లయితే ఒక రజాయి ఉంది. దీంతో పాటుగా ఫుడ్ ఐటమ్స్ ఒక రగ్గు అవుతున్నాయి. పూర్వాన్ని కనుక మీరు చూసినట్లయితే ఓన్లీ ఒక సాప, ఒక రగ్గు, అంతేకాకుండా వాటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు నుంచి రేపటి దాకా ఇవే ఐటమ్స్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళకు వచ్చిన బెడ్ మీద వాళ్ళు అయితే సర్వైవ్ కావాల్సి ఉంటుంది. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి గైస్ రిచ్ పూర్ కోసం నతిర్లు అయితే వేస్తున్నాం. ఎవరికి ఏదైతే వస్తుందో దానినే సర్వైవ్ అవసరమా? మీరిద్దరు ఇటు రండి, ఒక్క నటు చిట్టీలు రాస్తే అయిపోరా. చిట్టీలు రాస్తే ఫేర్ గా వస్తుంది. నతిర్లు వేద్దాము. ఎవరికి ఏది వస్తే అది డైరెక్ట్ పడరు. ఎక్సెప్టా 1 2 3 అబ్బా డైరెక్ట్ రిచ్ మేమిద్దరం ఎట్లేసుకోవాలి? నాలెక్క అయితే ఎత్తర వాళ్ళు పూరు. సరేనా? సరే సరే. నాలెక్క వేసిన వాళ్ళు పూర్. అరే పూర్. ఈ ఛాలెంజ్ లో కనుక గైస్ మీరు చూసినట్లయితే కూరగాడు వచ్చేసి పూర్, రాజుగాడు మిడిల్, నేను వచ్చేసి రిచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ రిచ్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు బెడ్. ఈ బెడ్ మీద ఆరాంసే వండుకోవచ్చు. ఆరాంసే దీనికి అది కొట్టేసా ఇది లేదు, ఇట్లా అడ్డంది మంచిగా రింగులు కూడా సగం ఇది. అరే తాజా ఆవు సాపలకు ఒక్కసారి ఎంటర్ అయ్యాక మళ్ళీ వెళ్ళొద్దుగా. ఏదో అట్లా అంటున్నా కానీ మా వచ్చి అడుక్కొని కొత్తగా ఒకటి ఇక రాని ఏం కట్టి ఎవర్రా ఇది వెల్డింగ్ కొట్టింది? ఇంద్రా అడుతుంది బ్యాచ్. పంపుతారే చాలా కేగిరి గుత్తా దమ్ముంటుందా? వద్దా రెండు కూడా రాత్రి. అయ్యో తొక్కితేయో గాయం దొక్కినవరా? నేను దొక్క నూకి వాడు అది కూడా తింటాడట. వాడు తాట ఒప్పుకుంటాడు. సిద్దరు నాది, సిద్దరు వాంది. చట్ నడు. రిచ్ లో సర్వైవ్ కానీ నాకేమేమి వచ్చినాయి అంటే రాత్రి కప్పుకొని ఒక రగ్గు, ఒక కూల్ డ్రింక్, ఒకటి ఏందో న్యూటెల్లా ఉన్నది ఇది, తర్వాత ఒక చాక్లెట్, ఒక ఐస్ క్రీమ్, రింగులు, పల్లీల లడ్డూలు, ఈ పిగ్ ఇవన్నీ వచ్చినాయి. అట్లా నాకు అన్న అయితే ఇది ఇచ్చిండు. నీ కలర్ వచ్చింది బాటిల్ అంటే వాడు పింక్ కలర్ ఉన్నాడా? నడవస్తా నీకు వచ్చినది నాయం తీసుకుంటున్నావు. వాళ్ళు ఏం రాలే రాకుండా నాకేంది పూర్లో రమ్మా. అరే నువ్వు తీసుకో కాఫీ. అరే నీకు ఇవి రెండు ఇస్తా కాఫీ. కాఫీ మంచి ఉంటుంది. కాజీ కూల్ డ్రింక్ వద్దా? ఫస్ట్ అబ్బో నాకు అదే నీకు ఇస్తా. ఇచ్చిన పల్లి లడ్డూలు తీసుకొని మంచిగా కాజు ఫ్రై ఇచ్చిండు. నాకు ఇది మంచిగా ఇష్టం లడ్డులు, అందుకోసం తీసుకున్నా. కవర్ చేస్తుంది మీద ఇష్టం. ఫస్ట్ నుంచి తింటాను.
పోతే మ్యాజిక్ షోలు చేస్తారు చూడు. అబ్రకడాబ్రా ఇప్పుడు మీరు చూసి అబ్రకడాబ్రా ఇప్పుడు ఒక డ్రింక్ వెళ్ళేది అబ్రకడాబ్రా మాయ లేదు మాత్రం లేదు మన చేతిలో వేసుకోవచ్చు పైసలు 200 ఇచ్చే 100 రూపాయలు తీసుకో. సో నాకు వచ్చిన ఐటమ్లు ఏంటిదంటే ఒకటి సెద్దరి, ఒకటి గిన్నె, ఒకటి చెంచే, ఒకటి చాకో ఫ్లేవర్డ్ మిల్క్, కుర్కురే, మజా, ఇంకా ఇది ఏం సూప్, ఇది టమాటో కార్న్ సూప్, ఒక కేకు, ఒక గ్యాస్ సిలిండర్ అంటున్నా, గ్యాస్ క్యాను, ఒక గ్యాస్ స్టవ్. గ్యాస్ స్టవ్ అట మరి నాకేమొచ్చినా అంటే ఫస్ట్ ఇదేమో ఐస్ క్రీమ్ ఉన్నది, ఫస్ట్ పోగొట్టిండు బర్రేది ఉండగా ఉండదు. మంచిగా నల్లగా ఎట్లా దొక్కిందో ఎట్లా తినాలన్నా? నువ్వు తినవా? తినకుంటే ఇదే పాడేస్తా. కాగట్టుండా మరి సరే యాక్సెప్ట్ యాక్సెప్ట్ ముట్టుకో, నేను డైరెక్ట్ వేసుకుంటా. ఈ మూడు అన్ని ముట్టుకున్నాయి, నువ్వు తీసుకో. ఏరా అంతే పాడైంది వచ్చింది. గిన్నెనా తీసుకున్నా? లడ్డులు తిను, ఎంజాయ్ పండుగ వేసుకో. యో తాడుంటే తాడు లేదు కదా, జిప్పుకో చెట్టు కాడికి పోతాం. ఇది నువ్వు ఇచ్చినావా నాకు? నేను నీకు ఇచ్చిన మంచి ఇచ్చిన గట్టుడు హడి షో షో ఎక్కడి నుంచి వస్తున్నాయి పందులు ఇద్దరు. అరే ఇగో ఇది ఇస్తా, చాక్లెట్ ఇస్తా, నువ్వు ఇది ఇస్తా, కోల్డ్ కాఫీ నాకు నేను ఇస్తా. ఫస్ట్ నాకు ఇయ్యనా? రెండు పడాయి, ఒకటి ఇస్తా. రెండు పడాయి ఇది ఇస్తా. ఇవ్వకపోతే చెప్పు. ఇది రెండు పడాయి, గిది కావట్లేదు కదా. గిది ఎత్తా, పక్కా ఎత్తా, గ్యారంటీ. వీడియో నడుతుంది, అది ఇద్దొద్దు, అది కావాలి. రెండు ఇస్తా చెప్తున్నా. అదే అది తీసుకో. అది ఫస్ట్ అది ఇవ్వకపోతే ఇవ్వకుంటే ఇస్తా. అప్పుడు గట్టు ఉండదు. అది ఇది కూడా చెప్పు. అది తొందరగా డైరీ మిల్క్ తీసుకున్నా. వచ్చినాయి గాయస్, నాకు వద్దే వద్దు అందుకు ఐస్ క్రీమ్. ఇగో మొత్తం ఇగో నాయన కీరా కొద్దా ఇదే ఊకే దీని మీద వస్తుంది. కొద్దా ఇదే నాన్న కీరా ఆ డైరీ మిల్క్ ఇస్తాను. నాకు అవసరం లేదు, నాకే వస్తా అనుకున్నా. నాకేమటం ఐటమ్ వచ్చినట్టే ఐటమ్ ఫస్టే తినేసి వచ్చింది సగం. కొన్ని తింటా. ఒక గోల్డ్ కాఫీ అయితే వచ్చింది. గోల్డ్ కాఫీ నీదే జిట్టు తగిలిందిరా. ఏంటి ఫ్లేవర్ అన్నది? చదువు. బ్లాక్బెర్రీ చెప్పు. అది ఇందిరా గన్ మీద బ్లాక్బెర్రీ క్రీమ్ బిస్కెట్ అయితే వచ్చింది. క్రీమ్ బిస్కెట్ ఐస్ క్రీమ్ కూడా వచ్చింది. ఐస్ క్రీమ్ అదేందిరా తెల్లది కర్రగా నా లెక్కన వచ్చింది. ఒకటి ఏమంటారు చిప్స్ ప్యాకెట్ ఏమో ఉంటాయా అవి. రెడ్ కలర్ లాగో నాకు చదువు ఉంటే నేను డిగ్రీ ఉంటేనే డిఏ అంతే అంతే సామాన్ వచ్చింది. ఇక పల్లి పట్టీలు అన్న ఇచ్చింది సగం. ఏమంటారు మళ్ళీ? పల్లి లడ్డు అంటారు. నేను పల్లి పట్టి అంట. సేమ్ ఎట్లుందా అంటే అవి మేము పాల మీద వస్తాయి చూడు, మిల్కర్ సేమ్ అట్లా ఉండదు. న్యూట్రిల్లా కాదు, మిల్కర్ కాదు. అన్న అట్లే కానీ అది వస్తావు చూడు మీది షాపత్తా కాదు.
బటర్ 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 రా బటర్ కాదు మరి గీ నూనె అయిపోతుంది అయ్యా అట్టు అట్టు చాయ్లో వేసుకొని తింటుంది మలై అది సేమ్ అట్లనే ఉండొచ్చు టేస్ట్ అబ్బా మస్తు ఉన్నాయి. అట్లనే ఉన్నది కాదు, అట్లనే ఉండొచ్చు. ఇప్పుడే ఘోరంగా చలి పెడుతుందంటే ఇంకా రాత్రి ఆయనకి ఇంకెట్లా చలి పెడుతుందో నాకు తెలిసి ఇంకొక గంటన్నర అయ్యే వరకు ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది, మీద మంచు పడుతుంది. నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది సాప మీద అంటే, ఎందుకంటే మనం వస్తే డైరెక్ట్ సాప మీద కురుకొస్తాయి, నా మీద కురుకొస్తాయి. వీళ్ళకైతే మ్యాట్ ఉన్నాయి, బెడ్ ఉన్నది, దాని కిందకే ఇట్లా పోతాయి. ఇట్లా నాకైతే డైరెక్ట్ మీద కురుకుతాయి. ఇట్లా మామూలుగా వస్తాయి. కరెక్ట్గా ఏం కాదు, తోలు దొడ్డుకుంటుందా? దొడ్డునా పోతుంది. ఎందుకు చూపెట్టన్నా ఎట్లా ఇప్పుడు నేను కొడతా దెబ్బ దాకా కానీ నేను కూడా కొడతా మరి. నీ దెబ్బ నాకు ఘోరంగా నువ్వు కొడితే నేను కొట్టద్దా? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా? పూర్ల రిచ్ రా మా మీద పడి ఎడుతుర్రు. పూర్ల మిడిల్ ఎవరు రమ్మన్నాడు? బెడ్ ఉంది ఆట. నువ్వు రానుంటే రిచ్ రా. నాకైతే నో టెన్షన్ గైస్, ఓన్లీ చలి ఘోరంగా పెడుతుంది. వీళ్ళు పెట్టిన వాళ్ళు పెట్టిరా రగ్గు దొడ్డుది పెడితే అయిపోతుంది, మంచిగా నిండా అప్పుకొని పందుంటుంది. నాకు నచ్చాయి ఇది దీని మీద వండుకోవాలి. బెడ్ వేసింది ఎందుకు? బెడ్ బెడ్ వేసుకుంటున్నా మీరు అంతే ఇష్టం. ఈడికే అదంటే కింద పడ్డాడు కింద. నాకు చలి పెడుతుంది, నీకే పెడుతుంది ఎక్కువ. ఘోరంగా చలి పెడుతుంది. చల్లి పెడతలేరా? నాకు చల్లి పెడుతుంది. ఇప్పుడైతే గాయస్ నా దగ్గర ఉన్న ఈ 2 ఐటమ్స్ ని మనకి ఇచ్చి కోల్డ్ కాఫ్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ డైరీ మిల్క్ రాయి, ఇది పక్క అది నాకు డైరీ మిల్క్ ఇష్టం, అందుకోసం చెప్తున్నా. అయితే వద్దు, అయితే నేను కూడా ఇక సగం ఇస్తా. సగం నేను కొంచెం ఇస్తా మళ్ళీ. సరే ఇప్పి ఇప్పి. ఆహా నేను తాగినాక ఇస్తా. నేను తాగినాక ఇస్తా. దునియా ఉన్నాయి నా తా తినేటి తాయేటి నీ అది ఉనికి కావాలరా? నాకు దునియాటి ఉన్నాయి, లడ్డులు ఉన్నాయి, ఇంకొకటి లడ్డులు, గీ ఒకటి, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది మొత్తం నాకు కూడా. అంటే నువ్వు ఇచ్చిందాను. సరే ఇంకా పని చేస్తున్నా, కష్టపడుతున్నా. ఇగో అబ్బా తీసుకుంటే నేర్చుకున్నాడు, బాగా కష్టపడుతుంది చూడు. నువ్వు పెద్ద అవురా? ఇన్ని రోజుల నుంచి వీడియో తీసిన కష్టపడలేదారా? ఇన్ని రోజుల నుంచి వీడియో తీసిన వాళ్ళు కానీ ఇచ్చిన అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసు. ఇది ఏంది స్పంజ్ అన్నది? ఎంజాయ్ పండు. రిచ్ వచ్చిందా పూర్ వచ్చిందా అని ముఖ్యం కాదు, ఎంజాయ్ అవుతున్నా ముఖ్యం. రాత్రి అయినాక ఏర్పడుతుంది కలిగి. వాళ్ళిద్దరికి మంచిగా బెడ్ వచ్చింది, ఎంజాయ్ చేస్తారు. బస్ పోయి లేపామా? నువ్వు ఇగో బెడ్ మీద అన్నాడు. నువ్వు ఒక్క బెడ్ రాగానే వండుడా నీగా నిద్ర పట్టిన కురుకు మంచిగా. అయినా మా గురించి నీకెందుకు రిచ్? మేము పూరు అబ్బాయి మేము పడాలి రావదిలా కూర్చొని ఇస్తున్నాడు గాయస్. అలా తిడతారు, నువ్వు గాలి ఎందుకు కూర్చున్నావురా బర్రె కానీ? కుట్టే కూర్చొని ఏమన్నా కూర్చొని టచ్ కూడా చేయొద్దు. అన్నా అడ్డం వచ్చింది. ఏం అడ్డం వచ్చింది? అడ్డం వచ్చింది వానికి కూడా నిద్ర పట్టిందట, వాడు పోతుంటే పిల్ల అడ్డం వచ్చిందట. నువ్వే పిల్లి ఎక్కున్నావు. మీకు ఇలా ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకు ఇద్దరికి వాటర్ లేవు. ఒకవేళ మీకు వాటర్ కావాలంటే చెరకు పాట పాడరు ఇస్తా. అట్లుండదు, క్యాన్ మొత్తం మనకి ముగ్గురు పాట పాడు. వాడికి ఇస్తి ఇద్దరు కలిసి కూర్చోరి కూర్చొని కూర్చో. ఏం కాదు కూడా వస్తుంది. ఎందుకు ఏంటిది ఎట్లా ఉండదు అనుకుంటా? అది లేకుండా సరే ఇవి ఉన్నాయా, ఇవి తినుకున్న పంట నీళ్ళు పాడవాడు రే. तेरी मेरी तेरी मेरी
తేరి మేరీ కహానీ అంతే పానాలి. ఇంకా వాడాలి ముత్తుకంత కవర్ పాడవాడు అది చేయబట్టు మనకు అంతే రిచ్ అని అట్లా అంటున్నాను. నాకు రిచ్ కావాలి మీకా ఉన్నాయి కదా. అయితే ఆ వీడియోలో మంచికి వాటర్ బాటిల్ పెడతాం పాడురి పాడినగా ఇయ్యలేకుంటే పాడినా నేనైతే అది ఉండదు. చెప్పలే ఫుల్ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మో 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 మైసమ్మ కబరబట్టి నన్ను కబరబట్టి గైపుగాకే మైసమ్మ మరి పరేషాన్ చెయ్యకే మైసమ్మ నీళ్ళు మైసమ్మ 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 అదే అన్నకి ఇల్లు మొత్తం హరి హరి నా మీద వచ్చి కూర్చున్నా అంటే నాదే అది లవ్ నాది లవ్ ఫస్ట్ లవ్ ఇప్పుడు మన డైమండ్ ఒకసారి ముట్టుకో ఇట్లా ఇట్లా మొత్తం జగ్గు నిండి నాకు డ్యామ్ నాకు ఏదొద్దు నిలువరొద్దు డైమండ్ ముట్టుకొని ఇవ్వాలి కొత్త పొద్దుగాల పొద్దుగాల ఆడుకునే వాళ్ళది ఎక్కువ అయిపోయింది సంఖ్య పొద్దుగా చీకటి అయింది అయితే పొద్దుగాల మరి సన్ రైజ్ సన్సెట్ అంటే జింగిరి కాడు సన్సెట్ అయింది గాయస్ ఓవర్ నైట్ క్లోజ్ చేద్దాం ఇప్పుడు మెల్క్ అయింది కానీ నిద్ర పట్టిందిరా నాకు కూడా. ఏదేమైనా ఇట్లా పని చేసి ఉంటే అది వేరు ఉంటుంది. ఇట్లా బెడ్ మీద పోయి ఎవరు అట్లా నిద్ర పడుతుంది. ఉత్తా ఉన్నాం అనుకో నిద్ర పట్టది, టైంపాస్ కాదు, రీల్స్ చూసుకుంటా అట్నే ఉంటాం. అదే వచ్చి ఫోన్ సైడ్ వారేస్తారు అటే నిద్ర పట్టింది. నిద్ర కూడా పడతలేదు కింద పట్టదు మరి పాములు రక్తలు వైపర్ అసలు అదే తిరుగుతుంది. జరిపోతు వస్తుంది జరిపోతు అబ్బో దీని చూసి రాదు కానీ పక్క ఉంటున్నది. ఒక పని చేయ రాత్రి నేను బెడ్ మొత్తం అడిగి గుంజు నువ్వు మధ్యలో వేసుకో గంతే ఇక గట్టుండదు. నువ్వు అటు వండుకో నీటి వండుకుంటా గీడ సాప్ వేసుకోమంట నువ్వు అటు ఇంకో బెస్ట్ థింగ్ చెప్పాను నీకు బెడ్ మీద ఉండదా నువ్వు కింద ఉంటావా చెప్పా అయితే గేమ్ ఆడాం చెప్పు ఆ గేమ్ ఆడా పట్టు ఊడు రాక్ పేపర్ రాక్ పేపర్ సీజర్ ఇద్దరం నేను కొట్టాలి నన్ను ఎందుకు కొడుతావా ఈ రాయి గుద్దితే కత్తి కదా అంతే మరి చలో కొట్టనా గుర్తున్నా ఎందుకో పేపర్ సీజర్ ఇగో నేను నువ్వు అది కొట్టి నువ్వు నన్ను ఎందుకు నేను నిన్ను కొట్టాలి ఒంగు గట్టిగా కొడుతూ కావాలని గట్టి ఎవరు కొడుతున్నారు అందరు గట్టిగా కొడుతున్నాం రాక్ పేపర్ సీజర్ మన ఇద్దరం వాడు గట్టుడా నేను మీ ఇద్దరిని కాదు మీరు కొడుతుంటే ఎట్లా అనిపించింది చెప్పాను అట్లా మసాజ్ చేసినట్టు రాక్ పేపర్ అవర్ చూసుకుంటా పెడుతుంది మరి లేట్ పెడితే నిన్నే కొట్టుడు సరే రాక్ పేపర్ సీజర్ నేను ఒక్కనే మీరు ఇద్దరు ఓకే యాక్సెప్ట్ అబ్బా అయిపోయింది నువ్వు అయిపోయింది పని అయిపోయింది. ఘోరం గట్టి ಹಾಕಿంది ఎట్లా గట్టి ಹಾಕಿదంటే రాక్ పేపర్ సీజర్ ఒంగు ఇప్పుడైతే మనకు వచ్చిన సూప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. డిన్నర్ ఇదే మనకు అన్ని ఇదే ఇక మజా అప్పుడే వచ్చింది. ఇక పిత్కంతున్నా ఇలా టమాటో కార్న్ సూప్ వచ్చింది. ఇదే మనకు డిన్నర్ ఇవాళ.
దీంతో నింపాలి ఇది అయ్యో అయ్యో నోటితోటి తిప్పు అయిపోతుంది. వేరే పోయిలేవా? లేవు అన్నం ఉండవు ఈరోజు. ఓ నీది అంది వీకి ఇప్పుడు నీ పోయి అవి పోయి కావాలని తెచ్చినాను. రిచ్ పూర్కి ఎవరు కొత్త కావాలని తెచ్చిన ఆఖరికి ఆయనకే వచ్చింది. అది తిప్పేది ఉంటుంది గ్యాస్ తిప్పేది గది అదేంటో ఒకసారి చూపెట్టు. ఇది ఆరెంజ్ కలర్ ఉంటుంది గిట్ల గిట్ల దింపేది. అది వేయడానికి కావాలని తెచ్చిన వాడు. ఇప్పుడు ఇట్లా రావాలి ఇది. లైటర్ లైటర్ లేదు తీసుకోవాలి. మళ్ళీ నువ్వే తీసుకున్నావు చూడు. తీసుకున్నా పొయ్యి అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా. అది అవి ఎర్రది పెట్టి ఎర్రది నింగు రాలే ఇట్లా లేవు నువ్వు లేవు నిలవాడు. ఏడుతుండే ఇస్తున్నా ఎర్రది ఒకటి ఇదే లేకుండా గిదే ఇవ్వకపోతే మళ్ళీ సారీ నీకు ఉంటుంది. నువ్వు పాట పాడితే నీకు ఇచ్చి అదంటే అది కావద్దా? ఏం ఏమైపోతలేదా అక్క కాలు తీయవా? ఇయ్యా తొమ్మిదికు ఇందరు గీతలు వేసింది ఇది. కాలు మంచిగా లేదు. కాలు ఎంత మీద పెట్టిన కాలు గిట్లా పెట్టిరు ఇంత మీద లైటర్ ఇచ్చినా దగ్గరనే ఉంటుంది. వస్తుందా డైరెక్ట్ రాదా? ఏడొస్తుంది వస్తలే. అప్పటికి ఇది తాగుతా కాఫీ అయితే తాగుతా అప్పటికి నేను అయిపోవడానికి నా తర్వాత అదేంటి అది కాఫీ చెప్పు. మొత్తం చెప్పా. ఏం కాఫీ? నాకు చెప్పరా అని చెప్పాను నేను. ఏం కాఫీరా? కాఫీ అంతే. గోల్డ్ కాఫీరా? గోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీ? కోల్డ్ కాఫీ. గోల్డ్ రా. గోల్డ్ కే ఉన్నది అందులో కోల్డ్. ఇవట కోల్డా? గోల్డా? గోల్డ్ కార్ అంటే గోల్డా? అబ్బా చల్లగా ఉన్నాయని వేడి ఉంటే మస్తుంది. ఇక వీడవడరా వీడు కోల్డ్ కాఫీ చల్లగా ఉండకుండా ఎట్లుంటే గరం ఉంటుందా? గరం ఉంటే మంచిగా కలిసి తాగినట్టు తాగుతుండే ఒక్కడేసారి మొత్తం తాగిండు. కాదు వాడు ఏమన్నా కోల్డ్ కాఫీ అంటే గరం ఉండదట. చల్లగా ఉన్నాయి గరం చేస్తే మంచిగా ఉన్నాయి. అయిపో మరి అలా అయిపోయింది. ఇంకేమున్నాయి? దట్ ఈస్ తాజ్. కోల్డ్ కాఫీ అయిపోయింది. ఏ కాఫీ గోల్డా కోల్డా? కోల్డ్ ఏం లేవు. ఒక మ్యాగ్ ఉన్నది ఇది ఒకటి ఉంది అంతే. ఇదేంటికి పచ్చడమే ఉంది చిప్స్. దాని మీద చదువురా పేరు చదువురా. నాకు చదువురా. ఈ ఇంద్రైట్ ఎక్కినట్టు మాట్లాడతాను. కలిసి అక్కడ మాట్లాడుకుంటారు చూడండి. నా చదువురా అన్న అట్లా మాట్లాడుతున్నావు అన్న చదువురా అన్న. మన సూప్ అయితే రెడీ అయిపోయినట్టే. మంచిగా వాసన వస్తుంది. ఇదే మనకి డిన్నర్ ఈ ఓవర్ నైట్లా దీన్ని పండుకుందాం మనం. పండుకుంటు కాదు డైలాగులు చెప్పాలి. డైలాగ్ చెప్పి సెక్షన్ అవుతుంది. మంచిగా ఉన్నది తాగొచ్చు. పెద్దది వాడిని వీడిని ఇద్దరిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది కానీ చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కాదు అలా రా ఆడుకునేటోళ్ళకు అన్నం ఎత్తే ఆడ తింటారు. నవ్వుతుండే సేమ్ అట్లా ఉన్నాడా? ఆసి పెడుతుంది ఇది రావాలంటే అట్లా అనిపిస్తాడు. రిచ్ అంటే మస్తు ఉన్నాయి. ఇంకా మరి రిచ్ వస్తుంది. ఇంకా టైం ఉన్నది దాన్ని. నేను కూడా మేము వండు స్టార్ట్ చేస్తా. ఏం లేదు నాకు ఇన్స్టాంట్ వచ్చినాయి కదా. జస్ట్ వాటర్ గరం చేస్తే అయిపోతుంది. అది వాటర్ గరం చేసి ఇలా పోసినాం అనుకోండి ఆటోమేటిక్గా దాంతో అదే అయిపోతుంది.
ఏంద్రా షెడ్లకి వెళ్ళి పోసుకున్నావు ఎట్లా? అది కావాలరా. నాకు వచ్చింది, నా బడ్జెట్ లోకి వచ్చింది అది, నా బడ్జెట్ లోకి వచ్చింది అది. అది ఖరాబ్ చేసినావు అనుకో నీకు నీళ్ళు ఇక నా బడ్జెట్ వచ్చినాయి కదా నీళ్ళు. ఫస్ట్ రాలేదు అది, ముగ్గురికి ఉన్నది నీళ్ళు. ముగ్గురికి లేదు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇలా వాటర్ పోసినాక మూత పెట్టడానికి యూజ్ అవుతుంది. ఈ చెత్త కాదు ఇది మంచినా. నేను రిచ్ కాబట్టి నాకు మంచి పొయ్యి వచ్చింది, దీని మీద మంచిగా వాటర్ గరం పెట్టుకున్నాను. అన్న ఏమో ఏషియన్ లెక్కనే ఉన్నాడు, అందులో పొయ్యి పక్కన పెట్టేసాను. ఏషియన్ పొక్కలేదు, ఏషియన్ లెక్క ఉన్నాడట. ఏషియన్ ఏమో ఏసేటట్టు లేడు, ఏమో ఏసేటట్టు లేడాక ఏషియన్ అట్లా లెక్క ఉన్నాడు అనుకుంటా అంటుడు. చక్కెర నా బడ్జెట్ ఉన్నాయి. ఇంకో పాడ నీళ్ళు ఉంచుకుంటారా? ఏదైనా ఒకటి ఇక్కడ ఏదొకటి ఒకటి నీకు జగ్గు లేకుండా ఆడుతుంది. పిల్లగాలియా దేస్తా డైమండ్ గా నన్ను పాట మంచిగా ఉన్నారు. మళ్ళీ కిస్ ఇచ్చుకోరు మొన్న రివెంజ్ ఛానల్ ఇచ్చుకున్నట్టు. వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడరు. ఫ్యామిలీ ఛానల్ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ అని ఉంటుంది. వీడు వానికి కిస్ ఇచ్చిండు అలా ఓడిపోయి. తేరా మాడిపోతుంది, ఆడుకోండి తేరా అబ్బాస్గా ఈ పని చేస్తారా? పోయానా 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 ఇంత నాడా సరే వాడి మీద పోయి గరం ఇప్పుడు పోతున్నా నిజంగా పోతా రగ్గ నాకైతే గరం నీళ్ళు అయినాయి కదా, గరం నీళ్ళు ఇప్పుడు దీంట్లో పోద్దాం. అయిపోయిందా? ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయాలి. 5 minutes తర్వాత ఓపెన్ అయితే అయిపోతుంది. అబ్బో నేను అసలు మర్చిపోయినా, ఇట్లా ఇవ్వేయలే. ఏం కాదు అర్థగా చల్తా నీళ్ళలో ఎత్తారుగా. నీళ్ళు వేసిన ఆల్రెడీ. నీళ్ళలో గరం ఇది సపరేట్ ఉండేది కాదు. కాదు గరం నీళ్ళు వేసి డైరెక్ట్ పోతే అవుతుంది కదా. అట్లా పసు ఉండదు, మ్యాగీకి పట్టదు. అట్లా అయితే ఇప్పుడే మ్యాగీకి పట్టదు. ఇంకా నువ్వు పట్టది చూడు, ఇక మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇక దీనికి ఏం చేయాలంటే మూత పెట్టాలి. మొత్తం ఉడికి 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 మనం ఇప్పి అయితే రెడీ అవుతుంది. అన్న ఇన్ని ఏమేమి ఉన్నాయి ఇంకా ఏంటి తినేటి? నాకా ఏంలో డైరీ మిల్క్ ఒకటే ఉంది. అది నాకు ఏం లేదు, సంచి మొత్తం కాలేదు. వాళ్ళిద్దరు అయితే డైలాగ్ అయితే తీసుకోరు. నాకు డైలాగ్ అయితే నాకు నచ్చవు, పాటలు అయితే పాటలు ఆడుతున్నా సరే చెప్పు. నా తీరలేదాం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు చెప్తారు. ఫస్ట్ సెకండ్ చెప్తారు. అబ్బా నాకు మెల్లగా తప్పించుకుంటావు. రాదట పాట పాడతారట, నచ్చదంట, నచ్చదట. నచ్చది డైలాగ్ నచ్చకుండా చెప్పాలి, నచ్చకుండా చెప్పాలి. సిద్ధరీసే ఏం డైలాగ్ అది? ఇదే సెకండ్ అవర్ థర్డ్ వాళ్ళు వీళ్ళకి వేసిన సెకండ్ సెకండ్ థర్డ్ ఏం డైలాగ్? అపాయింట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత కోస్తానా కొడక గడేటు గిట్రా గిట్రారా. లొకేషన్ చేరినా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అబ్బాస్ అపాయింట్మెంట్ కోసం వస్తే ఆయింట్మెంట్ అను ఆయింట్మెంట్ చెప్పానా? అపాయింట్మెంట్ లేకుండా వస్తే అపాయింట్మెంట్ లేకుండా వస్తే లొకేషన్ చూడను, ఒకేషన్ చూడను. నాది నేనే కొట్టుకుంటా. వస్తలే అన్న డైలాగు చెప్పినా కరెక్టే. అపాయింట్మెంట్ కోసం అపాయింట్మెంట్ లేకుండా ఎన్నిసార్లు చెప్తారా? 50 సార్లు
అపార్ట్మెంట్ లేకుంటే వస్తే లొకేషన్ చేయను ఏత్త కొడుక వచ్చింది. ఓకే గైస్, డైలాగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వండుకుంటున్నాము. ఇంకో గంట అయితే ఉంటా అంటే అనుకోరా డైలాగ్ చెప్పరు కొంచెమనే చెప్పిన వాడు అని చెప్పమని సెకండ్ నువ్వు మంచి చెప్తా చెప్పు. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అట్లా కాదు చెప్పు, యాక్షన్ కావాలి. పాట పాడుతుంది గీత చదువుతుంది గట్ట చదువుతున్నావు. అపాయింట్మెంట్ లేకుండా అపాయింట్మెంట్ కోసం లేకుండా వస్తే సిద్ధర్ తీసేయి. అపాయింట్మెంట్ లేకుండా పాట పాడాలి మాకు వచ్చాను. అపాయింట్మెంట్ లేకుండా బిడ్డ అపాయింట్మెంట్ కోసం లేకుంటే మీరేలా చెప్తున్నా, నా డైలాగే చెప్తున్నాను. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత వస్తాను నా కొడుక. అందరూ గిట్టు పోతున్నా అందరూ పోవాలి. కూడా బెదురుతున్నా కలుగుతున్నాయి. రెడీ అయితే మీరు భయపడేది. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, వంటి చేత్తో ఊచకోతే భయ్యా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, బంటి చేత్తో ఊచకోత కోస్తానా కొడక అంటానే ఇంకొక వచ్చిన మంచిగా చెప్పిండు వాడైతే బబ్బే అంటే నాకు రాదు డైలాగ్ లేదు. పాట వచ్చా పాట 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 ఉందండి పాట మర్చిపోయినా. అంత మంచిగా ఉన్నది కానీ రిచ్ పూర అన్నట్టుగా ఏం లేదు. పండుకునే కాడ కింద మెత్తగా ఉన్నది అంతే. మంచు మీదికించిన సేమ్ పడతనే ఉంటది, విషయం కాదు. నా పరిస్థితి ఏంటి మరి? ఏంటిది ఎందుకంటే అది ఉన్నది మీదన్నా తాప. నేనైతే అనుకుంటున్నా దీని మధ్యలో అనుకుంటున్నా, ఎందుకంటే మీద చలి పడుతుంది కదా. ఏడా నా ఇష్టం అంటే నా బడ్జెట్ నా ఇష్టం అట్లా చెప్పు. లేదు మీరు మ్యాట్ వేసేది కాకుండా రాకేష్ మ్యాట్ వేసారా? తీసేస్తా మ్యాడు, పండుకో పండుకున్నాక లావు సిద్ధరా తీసే కూడా వంటున్నాయి. ఇక ఇప్పుడే మేలుకి వచ్చింది. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది, మంచు పడుతుంది మీదకి. అంత ఏం చేయని అర్థమవుతలేదు. నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఏం ఐడియా అంటే మన వాళ్ళు మొత్తం అన్నారు, ఇగో వీడు అన్నాడు, ఆడ అన్నం అన్నాడు. నేను ఏం చేస్తా అంటే ఈ సాప్ ఇట్లే తీసుకొని అన్న బెడ్ కింద వేసుకొని బెడ్ కింద వంట. నేను ఎట్లయినా సాపలనే వండాలి కదా, బెడ్ కింద వేసుకొని అలానే వంట. ఇక ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది, అట్లే మంచు పడుతుంది. అబ్బా ఇప్పుడైతే అన్న బెడ్ కిందకి వచ్చిన ఈయన్నే వండుకోవాలి. ఇక ఇంకొక 3-4 గంటలు అయితే ఈ ఛాలెంజ్ అయిపోతుంది. అప్పటిదాకా ఈయనే వండుకోవాలి. మీరు చూడొచ్చు, ఇక తాజ్గాడు అన్నాడు, దీని మీద అన్నం అన్నాడు, దీని కింద నేనైతే వంటున్నా. ఘోరంగా అంటే ఘోరంగా మంచు పడుతుంది, చలి పెడుతుంది. అందుకే బెడ్ కింద వేసుకున్నా, ఈయనే వండుకుందామని. ఇంకో 3-4 గంటలు అయితే ఈ ఛాలెంజ్ అయిపోతుంది. అక్కడికన్నా ఈడ ఇంకా జర బాగా ఎచ్చగా ఉన్నది. ఈడ మంచు పడతలేదు కదా, అట్లే బాగా చలి కూడా వస్తలేదు. ఈడ జర ఎచ్చగా ఉన్నది, ఈడైతే ఆరాంసా వండుకోవచ్చు. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వీడియో. అక్కడ సరే మీరు చూడవచ్చు, సూర్యుడు అయితే బయటకు వెళ్ళిండు. అయ్యో వీడు ఎప్పుడూ లేచిపోయిండు, చెప్పులేమో ఈయన మర్చిపోయిండు. సో ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు ఓవర్ నైట్. రిచ్ మిడిల్ పూర్ బెడ్ల పైన మేమైతే మార్నింగ్ వరకు సర్వైవ్ అవుతాయినాం. చలి మాత్రం విపరీతంగా పెట్టింది. నా రగ్గులు మొత్తం పచ్చి అయినాయి. ఇగో మేము బండంతానేమో మొత్తం అది ఉంది, మంచు ఉంది. ఇగో చల్లగా మొత్తం వాటర్ ఉన్నట్టే ఉంది. సో ఎట్నొక అట్లా సర్వైవ్ అవుతాయినాం. వీడు దొడ్డుది కప్పుకుంటూ ఇది సన్న ఉండే వరకు ఫుల్ చలి, వానికి ఘోరంగా చలి పెట్టినట్టున్నది. సూర్యుడు బయటకు వెళ్ళంగానే వెళ్ళిపోయాడు.
సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఏంది ఓరిని కోండ్రి నేను వీడు పోయిండేమో అనుకున్నాను, నా కింద వేసుకున్నాడు వచ్చి.